పశ్చిమ దేశాలకు ఒరెన్షిక్ భయం పట్టుకుందా? ఒరెన్షిక్ మిసైల్ను F-16 అడ్డుకుంటుందా? మరో నెలలో ఉక్రెయిన్ యుద్ధం ముగుస్తుందా? సిరియాలో అంతర్యుద్ధం ముగిసింది. లెబనాన్లో కాల్పుల విరమణ వైపు అడుగులు పడుతున్నాయి. ఇక మిగిలింది ఉక్రెయిన్ యుద్ధం మాత్రమే. తాజాగా ఈ యుద్ధంలో రష్యా దూకుడు పెంచుతోంది. ఉక్రెయిన్పై విజయం సాధించే దిశగా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. తూర్పు ఉక్రెయిన్లోని డొనెట్స్క్ గేట్వే దిశగా రష్యా బలగాలు దూసుకెళ్తున్నాయి. డొనెట్స్క్ గేట్వేగా పోక్రోవస్క్ పట్టణాన్ని పిలుస్తారు. వ్యూహాత్మకంగా చూస్తే ఈ పట్టణం చాలా కీలకమైనది. ఇక్కడి నుంచి నేరుగా సెంట్రల్ ఉక్రెయిన్కు చేరుకోవచ్చు. ఈ పట్టణాన్ని పుతిన్ బలగాలు చుట్టుముట్టాయి. మరోవైపు ఉక్రెయిన్కి రష్యా సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. దక్షిణ రష్యాలోని ఎయిర్ఫీల్డ్పై ఉక్రెయిన్ చేసిన దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని తేల్చి చెప్పింది. దీంతో ఉక్రెయిన్ను అమెరికా అప్రమత్తం చేసింది. రష్యా మళ్లీ ఒరెన్షిక్ హైపర్సోనిక్ బాలిస్టిక్ మిసైళ్లతో దాడి చేసే అవకాశం ఉందని కీవ్ను హెచ్చరించింది. అయితే రష్యా డెడ్లీ మిసైల్ను అమెరికా అడ్డుకుంటుందా? దీని గురించి తెలుసుకోబోయే ముందు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో చూద్దాం. యుద్ధంలో రష్యా దళాలు గణనీయమైన పురోగతిని సాధించాయి. పోక్రోవస్క్ పట్టణానికి 3 కిలోమీటర్ల సమీపంలోకి పుతిన్ సేనలు చేరుకున్నాయి. పోక్రోవస్క్పై రష్యా ఎందుకు కన్నేసింది? ఈ పట్టణ ప్రాంతం ఎందుకంత కీలకమైనది? పోక్రోవస్క్ పట్టణం డొనెట్స్క్ రీజియన్లో ఉంటుంది. తూర్పు ఉక్రెయిన్లో పోరాడుతున్న మిలిటరీ ఆయుధాలను, ఆహారాన్ని సరఫరా చేసేందుకు ఇదే కీలకమైన పట్టణం. ఇక్కడి నుంచి రోడ్, రైల్ మార్గాలు ఉన్నాయి. గాయపడిన సైనికులను తరలించడం, మరింత సైన్యాన్ని యుద్ధంలోకి తరలించడానికి ఈ పట్టణమే ప్రధానమైనది. ఉక్రెయిన్కు చెందిన డొనెట్స్క్ రాజధాని కేవలం 18 కిలోమీటర్ల దూరంలో ఈ పోక్రోవస్క్ ఉంటుంది. అంతేకాదు పోక్రోవస్క్లోనే బొగ్గుగనులు కూడా ఉన్నాయి. ఇక్కడి నుంచి ఉక్రెయిన్ అంతటికీ అవసరమైన వంట బొగ్గును సరఫరా చేస్తారు. ఒకవేళ ఈ పట్టణాన్ని ఉక్రెయిన్ కోల్పోతే అన్ని రకాలుగా నష్టం ఏర్పడుతుంది. తూర్పులో రష్యా బలగాలతో పోరాడేందుకు అవసరమైన సైన్యం తరలించడం కష్టంగా మారుతుంది. మరీ ముఖ్యంగా ఇక్కడికి రష్యన్ బలగాలు చేరుకుంటే ఇతర నగరాలను కూడా ఉక్రెయిన్ కోల్పోయే ప్రమాదం పొంచి ఉంది. ఒకవేళ పోక్రోవస్క్ పట్టణం రష్యా చేతుల్లోకి వెళ్లిపోతే పూర్తిగా డొనెట్స్క్ రీజియన్ సొంతం చేసుకున్నట్టవుతుంది. ఇక్కడి నుంచి డినిప్రోకు చేరుకోవడం రష్యాకు సులువవుతుంది. ఉక్రెయిన్లోని అతిపెద్ద నగరాల్లో ఒకటి డినిప్రో. ఈ నగరంలో 10 లక్షల మందికి పైగా ప్రజలు ఉన్నారు. రక్షణ పరిశ్రమలు ఇక్కడ భారీగా ఉన్నాయి. పోక్రోవస్క్ పట్టణానికి డినిప్రో నగరానికి మధ్య 180 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంది. కారులో ప్రయాణిస్తే జస్ట్ 2.5 గంటలు మాత్రమే. సో పోక్రోవస్క్ దక్కితే రష్యన్ బలగాలకు మేజర్ పురోగతి సాధించాయని చెప్పొచ్చు. అదే సమయంలో గ్రౌండ్ గగనతలంలో యుద్ధం తీవ్రతరమవుతుంది. దక్షిణ రష్యాలోని ఎయిర్ఫీల్డ్పై అమెరికాకు చెందిన అటాకమ్స్ క్షిపణులతో ఉక్రెయిన్ దాడి చేసింది. ఈ ఎయిర్ఫీల్డ్ రోస్తావ్ రీజియన్లో పోర్ట్ సిటీ తగన్ రోగ్లో ఉంటుంది. ఈ దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని రష్యా వార్నింగ్ ఇచ్చింది. రష్యా కొత్తగా తయారు చేసిన బాలిస్టిక్ హైపర్సోనిక్ మిసైల్ ఒరెన్షిక్తో మళ్లీ దాడి చేస్తామని అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హెచ్చరించారు. రష్యాపై ఉక్రెయిన్ దాడులు పెంచితే కీవ్పై ఒరెన్షిక్తో దాడి చేస్తామని రష్యా అధ్యక్షుడు బెదిరించాడు. ఈ నేపథ్యంలోనే ఉక్రెయిన్ను అమెరికా అప్రమత్తం చేసింది. రష్యా త్వరలోనే ఒరెన్షిక్ మిసైళ్లతో దాడి చేసే అవకాశం ఉందని హెచ్చరించింది. నిఘా వర్గాలను సమాచారం మేరకు రష్యా మళ్లీ ఒరెన్షిక్ మిసైల్తో దాడికి దిగే అవకాశం ఉందని పెంటాగాన్ డిప్యూటీ మీడియా సెక్రటరీ సబ్రీనా సింగ్ వెల్లడించారు. అయితే ఈ ఒరెన్షిక్ మిసైల్ను అమెరికా అడ్డుకోగలదా అన్న ప్రశ్నే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అదే సమయంలో ఉక్రెయిన్కు $26 కోట్ల విలువైన మిలిటరీ ప్యాకేజ్ని అమెరికా ప్రకటించింది. ఈ ప్యాకేజ్లో భాగంగా ఉక్రెయిన్కు F-16 ఫైటర్ జెట్లను అందించనున్నట్టు అంచనాలు వెలువడుతున్నాయి. ఫైటర్ జెట్లతో పాటు వెపన్ సాఫ్ట్వేర్, ట్రైనింగ్ పరికరాలు, స్పేర్ పార్ట్లను కూడా వాషింగ్టన్ అందిస్తోంది. డెన్మార్క్ 2వ బ్యాచ్ F-16 ఫైటర్ జెట్లను ఉక్రెయిన్కి ఇస్తామని ప్రకటించింది. అనంతరం వెంటనే ఉక్రెయిన్కు $26 కోట్ల మిలిటరీ ప్యాకేజీని అమెరికా ప్రకటించడం విశేషం. F-16లతో ఉక్రెయిన్ గగన తలాన్ని మరింత బలోపేతమవుతుందని అమెరికా మిత్రదేశాలు ఆశిస్తున్నాయి. సో హైపర్సోనిక్ మిసైళ్లను అడ్డుకునేందుకు ఉక్రెయిన్కి F-16 ఫైటర్ జెట్లను అమెరికా మిత్రదేశాలు ఇస్తున్నాయి. అయితే ఒరెన్షిక్ F-16 యుద్ధ విమానాలు అడ్డుకుంటాయా? F-16లు అమెరికాకు చెందిన అత్యాధునిక ఫైటర్ జెట్లు. ఈ యుద్ధ విమానాలు గరిష్టంగా గంటకు 2400 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తాయి. గగనతలంలో శత్రువుల లక్ష్యాలను ధ్వంసం చేయడంలో తిరుగులేని ఫైటర్ జెట్. దీనిలో అత్యంత శక్తివంతమైన రాడర్ వ్యవస్థ ఉంటుంది. గగనతలంలోని లక్ష్యాలతో పాటు నేల మీద కూడా దాడి చేయగలదు. F-16లో ఉన్న సూపర్ సెన్సార్లతో శత్రువుల కదలికలను ఇది గుర్తించగలదు. స్మార్ట్ బాంబులు, లేజర్ గైడెడ్ బాంబులు, క్లిస్టర్ బాంబులతో పాటు అణ్వాయుధాలను కూడా ఇది మోసుకెళ్లగలదు. లక్ష్యాన్ని ట్రాక్ చేసి వాటిని ధ్వంసం చేయడంలో F-16కు మించిన ఫైటర్ జెట్ లేదంటే అతిశయోక్తి కాదేమో. కానీ ఒరెన్షిక్ హైపర్సోనిక్ బాలిస్టిక్ మిసైళ్లను అడ్డుకోవడం ఎవరితరం కాదని ఆ మధ్య స్వయంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతినే వెల్లడించాడు. అమెరికా వద్ద ఉన్న ఎలాంటి రాడర్లు దీన్ని గుర్తించలేవని, పశ్చిమ దేశాల మిసైళ్లు దాన్ని అడ్డుకోవడం అసాధ్యమని తేల్చేశారు.
నిజానికి పుతిన్ చేసిన ఈ ప్రకటనలతో పశ్చిమ దేశాల్లో భయాందోళన మొదలైంది. అసలు ఓరెన్షిక్ మిసైల్ ఎందుకు ప్రమాదకరం? దాన్ని ఎందుకు అమెరికా అడ్డుకోలేదని పుతిన్ చెబుతున్నాడు. ఈ క్షిపణి 5 మాక్ స్పీడ్తో దూసుకెళ్తుంది. ఈ లక్షణమే ఓరెన్షిక్ క్షిపణిని శత్రువులను గుర్తించకుండా చేస్తుంది. రెప్పపాటున ఇది కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. ఈ వేగం కారణంగానే ఓరెన్షిక్ను నేరుగా అడ్డుకోవడం సాధ్యం కాదు. శత్రువులు చూస్తుండడం తప్ప ఏమీ చేయలేరు. అందుకే పశ్చిమ దేశాలు టెన్షన్ పడుతున్నాయి. ఇది అణ్వాయుధాలను కూడా మోసుకెళ్లగలదు. ఇటీవల ఉక్రెయిన్లోని డినిప్రో నగరంపై ఓరెన్షిక్ను తొలిసారి రష్యా ప్రయోగించి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఈ మిసైల్ను ఉక్రెయిన్ వద్ద ఉన్న గగనతల రక్షణ వ్యవస్థలు అడ్డుకోలేకపోయాయి. ఫలితంగా డినిప్రో నగరంలోని ఉక్రెయిన్ రక్షణ పరిశ్రమలను ఓరెన్షిక్ పూర్తిగా నేలమట్టం చేసింది. ఈ మిసైళ్లను తొలిసారి పరీక్షించినట్టు పుతిన్ తెలిపారు. తమ పరీక్ష విజయవంతమైనట్టు పుతిన్ చెప్పారు. అయితే రష్యా మళ్లీ ఓరెన్షిక్ను ప్రయోగిస్తే F-16 జెట్లు అడ్డుకుంటాయా అన్న అంశంపై జోరుగా చర్చ జరుగుతోంది. అయితే ఉక్రెయిన్కి డొనాల్డ్ ట్రంప్ భయం వెంటాడుతోంది. తాను బాధ్యతలు చేపట్టిన తొలి రోజే ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేస్తానంటూ ట్రంప్ పలుమార్లు చెప్పారు. 2 రోజుల క్రితం కూడా పిచ్చి పనిని ఆపండంటూ ఉక్రెయిన్ రష్యాకు ట్రంప్ చురకలంటించాడు. పిచ్చి పని అంటే ట్రంప్ ఉద్దేశం యుద్ధమే. కాల్పుల విరమణకు రావాలని ట్రంప్ పిలుపునిచ్చాడు. ఆ తరువాత చర్చలతో సమస్య పరిష్కరించుకోవాలని సూచించాడు. మరోవైపు ట్రంప్ అధ్యక్ష బాధ్యతలను చేపట్టేలోపు ఏదో ఒకటి చేయాలని కీవ్ తీవ్రంగా యత్నిస్తోంది. అందుకు బైడెన్ ప్రభుత్వం కూడా వేగంగానే స్పందిస్తుంది. అందులో భాగంగానే లాంగ్ రేంజ్ మిసైళ్లపై ఉక్రెయిన్కు ఉన్న నిషేధాన్ని బైడెన్ ప్రభుత్వం ఎత్తేసింది. భారీగా అటాకమ్స్ మిసైళ్లను ఇస్తోంది. అంతేకాదు పెద్ద ఎత్తున ఉక్రెయిన్కు మందుపాత్రలు, గ్లైడెడ్ బాంబులను ఇచ్చింది. తాజాగా మరో $26 కోట్ల మిలిటరీ ప్యాకేజీని కూడా బైడెన్ ప్రభుత్వం ఆమోదించింది. ట్రంప్ బాధ్యతలు చేపట్టేలోగానే సాధ్యమైనన్ని ప్రాంతాలను చేజిక్కించుకోవాలని పుతిన్ కూడా యత్నిస్తున్నాడు. అందుకే యుద్ధంలో భీకరంగా రష్యా దళాలు దాడులు చేస్తున్నాయి. జనవరి 20న ట్రంప్ అధ్యక్ష బాధ్యతలను చేపట్టనున్నాడు. ఈలోగా ఉక్రెయిన్ యుద్ధం ఎన్ని మలుపులు తిరుగుతుందో, బైడెన్ ఎలాంటి తీవ్ర నిర్ణయాలు తీసుకుంటాడో అన్న ప్రశ్నలు అందరిలోనూ మెదులుతున్నాయి. మొత్తంగా వచ్చే నెలలో ఉక్రెయిన్ యుద్ధం తాడో పేడో తేలనుంది.